वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भगवती उत्तमश्लोके भक्तिर्भवती नैष्ठिकी भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च देवकी नंदनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद वासुदेव गौरभक्तवृंद। हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे। राम राम हरे हरे। హరే కృష్ణ. అయితే పోయిన వారం మనం ధ్రువునిపై భగవంతుని యొక్క అనుగ్రహం విషయం చర్చించినాం. ధ్రువునికి భగవంతుని కీర్తించాలి అని చాలా గట్టి కోరిక ఉంది. కానీ వయసు చిన్నది, మళ్ళీ జ్ఞానం లేదు. వయసు చిన్నది కాబట్టి జ్ఞానం లేదు. तो జ్ఞానం లేని వ్యక్తి భగవంతుని ఎలా కీర్తించగలుగుతాడు? కనుక ఏమైనా ఇన్కమ్ అవుతుంది అంటే కోరికలు ఉన్నాయి, కానీ కోరికలకు అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. భావం మంచిగా ఉంది, కానీ పరిస్థితులు అనుకూలం లేదు. ఆయన ఒక భావంని చూసి భగవంతుడు ఏం చేసిండు? అనుగ్రహించిండు. ఎలా? ఆ శంఖ స్పర్శ ద్వారా భగవంతుడు ప్రకటించి తన శంఖంని ఆ ధ్రువుని యొక్క నెత్తి మీద విషయంలో స్పర్శ చేసింది. ఆ స్పర్శ చేసేసరికి కేవలము ఆ శంఖ స్పర్శ చేసేసరికి ధ్రువుడు ఎన్నో అందమైనటువంటి భగవంతుడు ఎంతో పద్యాల ద్వారా భగవంతుని శ్లోకాల ద్వారా భగవంతుని కీర్తిస్తుంది. ఇది కేవలము స్పర్శ. కానీ ధ్రువునికి భావం ఉంది, కానీ ఆ భావం కేవలం మనం పోయిన వారం ఏం చేసాం? భావం మంచిగా ఉంటే భగవంతుడు ఏం చేస్తాడు? స్పందిస్తాడు. భగవంతుడు స్పందిస్తాడు. ఎందుకంటే భగవంతుడు ఎవరు? భావగ్రాహి జనార్దనుడు. భగవంతుడు విషయాన్ని చూడడు, భగవంతుడి భావం చూస్తాడు. నీ భావం ఏముంది? భావం సరిగా ఉంటే భగవంతుని అనుగ్రహం ఖచ్చితం వస్తుంది. భావం చక్కగా ఉండాల్సింది. కొన్ని సందర్భంలో మన భావంకి అనుకూలంగా వాతావరణం లేకపోవచ్చు, కానీ భావం బట్టి ఉంటే ఒకవేళ తప్పు చేసిన భగవంతుడు క్షమిస్తాడు. ఎందుకు? భావం మంచిగా ఉంది, ఉద్దేశం మంచిగా ఉంది. ఇంకో చక్కని ఉదాహరణ ఉంది. హనుమాన్ ఎప్పుడైతే లంకకి వెళ్ళిండో, హనుమాన్ లంకకి వెళ్ళే కారణం ఏంటి? సీత తల్లి జాడ.
అయితే రాత్రి పూట చీకటి అయిపోయింది. అప్పుడు హనుమానుడు లంకలో ప్రవేశించింది. ఎందుకు అప్పుడు అంత నిద్రపోయి ఉంటే నేను ఎవరి కంటికి కనిపించాను. ఇప్పుడు సీతమ్మని ఎత్తుకాలంటే హనుమాన్కి ఖచ్చితంగా నమ్మకం ఉండే ఇందాక ఇన్ని రోజులు గడిచిపోయినాయి, రావణాసురుడు సీతను అపహరించి ఇన్ని రోజులు నెలలు గడిచిపోయినాయి. ఖచ్చితమే రావణాసురుడు బలవంతంగా సీతను తన రాణిని లాగా చేసుకుని ఉంటాడు. సో ఖచ్చితమే ఇప్పుడు నేను ఎక్కడ ఎత్తుకాల్సింది? రావణాసుడి భవనంలో. కనుకనే హనుమాన్ ఏం చేసిండు? నడి రాత్రి ఆ రావణాసుడి ఒక కక్షంలోకి వెళ్ళిండు. వెళ్ళి అక్కడ సీత తల్లిని ఎత్తుకుతుండు. కానీ ప్రతి రాత్రి కూడా అంటే రాక్షసుల పని ఏంది? చీకటి అయిందంటే వాళ్ళు మెలకవుతారు. దేనికోసం మెలకవుడు? ఇంద్రియాల సంతృప్తి కోసం. జనాలు దినం తాగరు. తాగడాలు ఇప్పుడు చీకటి అయితే అంటే కోరికలు వస్తాయి కదా. అన్ని చెడు అలవాట్ల కోరికలు పడతాయి చీకటి అయ్యేసరికి కదా. ఎందుకంటే తన్ని తామసిక ఆలోచనలు, తామసిక గుణాలు, తామసిక చర్యలు. అదే దినం కూడా ఆడి ఉండరు కానీ మెజారిటీ అందరూ సాయంత్రం చీకటి అయిందంటే ఇక కొంచెం ఇక వస్తుంది. ఇక ఎట్లా అని ఎట్లా ఎక్కడ ఉన్నారా అని ఫోన్ చేసుకుంటా ఇవాళ ఎక్కడ. సో అదేవిధంగా రాక్షసుల గుణం అది. రాక్షసులప్పటికీ వాళ్ళకి రాత్రి పూటనే చెడు ఆలోచనలు వస్తాయి. సో హనుమాన్ వెళ్ళేటప్పుడు అప్పుడు యాక్చువల్లీ మొత్తం పార్టీ అయిపోయింది. రావణాసుడి పార్టీ మొత్తం అయిపోయింది. ఫుల్ మద్యపానం చేసి రావణాసుడు ఇంద్రియాలను పూర్తిగా సంతృప్తిపరిచి బయట మీద పడుతూ ఉన్నాడు. రావణాసుడు పడిపోయాడు, సీసా పడిపోయింది. అన్ని సీసాలు ఎక్కడెక్కడ పడింది. అప్పుడు సీసాలనే మరి కుండలు ఏమున్నాయి కానీ మొత్తానికి అయితే పడిపోయి ఉన్నాయి. మళ్ళీ రాముతో సహా దాసుడు కూడా ఒక్కటి కాదు, రెండు కాదు, రామునికి ఒక 1000 గంట ఎక్క రాళ్ళు ఉన్నాయి. ఆ రాములందరూ ఆ కక్షంలో నగ్న అవస్థలో నిర్వస్త్రమై పడిపోయి ఉన్నారు. ఎందుకంటే కార్యం అటువంటిది, సమయంకి అనుకూలమైనటువంటి కార్యము. బాగా మద్యపానం చేసి అవుతుందిగా. వస్త్రం ఉందా లేదా అంటే మొత్తము వివరించింది రామాయణం చదివితే. ఆ కక్షంలో ఉన్న సీన్ని మొత్తం వివరించి వాళ్ళకి చెప్పుకుండు. ఒకళ్ళ మీద ఒకళ్ళు బాగా పడుకున్నారు, ఒకళ్ళు తొడల మీద, ఒకళ్ళ ఛాతి మీద, ఒకళ్ళు వాద్యాల మీద పడుకున్నారు మద్యపానం చేసి. స్త్రీలు పురుషులు అంతా సమానంగా, మళ్ళీ పై మీద వస్త్రం లేదు. ఇప్పుడు హనుమాన్ ఆ కక్షంలోకి వెళ్ళి ఈ మొత్తము 1000 గంట రాళ్ళను చూస్తూ ఎత్తుతుండు. ఈమె సీతారా అంటే కొంచెం ఐడియా ఉంది సీత ఎలా ఉంటుందని, డిస్క్రిప్షన్ ఉంది, కానీ ఖచ్చితము వివరణ తెలియదన్నమాట. కొంచెం ఇలా ఉండొచ్చు. కానీ హనుమాన్ రావణాసుడి కక్షంలోకి వెళ్ళి ఎత్తుకుతుండు. ఈమెనా. కానీ ఆ ప్రాసెస్లో, ఆ ఎత్తిడి ప్రాసెస్లో ఏమైంది? హనుమాన్ ప్రతి ఒక్క రాణిని ఏ అవస్థలు చూసిండు? నిర్వస్త్రమైన అవస్థ, నగ్న అవస్థ. తర్వాత హనుమాన్ తల మీద చేయబడుతుంది. ఎందుకు? నేను బ్రహ్మచారి ధర్మము ఏమైంది? భంగం అయిపోయింది. నా బ్రహ్మచార్యము భంగం అయిపోయింది. ఎందుకు? నేను అసలు అంటే స్త్రీ వైపు చూసేది కాదు, కానీ ఇప్పుడు స్త్రీల వైపు కాదు, స్త్రీలను నగ్నావస్థలు చూస్తున్నాను. నా బ్రహ్మచార్యం ఏమైంది? భంగం అయిపోయింది. చాలా నిరాశ చెందిడు హనుమాను, చాలా నిరాశ అయిపోయాడు. కానీ తర్వాత కొంచెం ఆలోచిస్తాడు, అవును నేను చేసిన కార్యం తప్పే. ఏంటి? నేను బ్రహ్మచారి అయినప్పటికీ స్త్రీలను నగ్నావస్థలను చూడకూడదు. కానీ నేను లంకకు వచ్చే ఉద్దేశం ఏముంది? వాళ్ళ నిర్వస్త్రాలు చూడడానికి వచ్చినారా లేక సీతలు ఎక్కడానికి వచ్చినారా? నా ఉద్దేశము వాళ్ళను నగ్నావస్థలు చూసుడు కాదు, వాళ్ళ నిర్వస్త్ర అవస్థలు చూసుడు కాదు. నేను సీత తల్లి జాడకు వచ్చినాను. ఇప్పుడు ఆమెను ఎత్తుకాలంటే నేను పురుషుల మధ్యలో ఎత్తుకరాదు, స్త్రీని స్త్రీ మధ్యలో ఎత్తుకాల్సింది.
కనుకనే ఇది నా కోసం తప్పని పరిస్థితి. సో నా ఉద్దేశం ఏముంది? చక్కగా ఉంది. నా ఉద్దేశము చీతల్లి జాడ ఉంది. నా ఉద్దేశము వాళ్ళ నిర్వస్తాలతో చూసుడు కాదు. కనుకనే అప్పుడు అనుమానం లేదు, నా వల్ల ఏం తప్పు జరగలేదు. సో కనుకనే జీవితంలో ఒక విషయం ఆలోచించాల్సింది, చేసే కార్యము అది చక్కదా తప్పుదా ఎట్లా ఏర్పడుతుంది? నేను ఇంకా భావం, ఇంకా ఉద్దేశం ఏముంది? మనం ఎంతలో గొప్పమైన కార్యం చేయొచ్చు, కానీ ఉద్దేశం సరిగా లేకపోతే అటువంటి కార్యాన్ని ఎవరు కూడా ఆమోదించరు. ఇంకా గురువు సాధులు ఇంకా చివరికి భగవంతుడు కూడా ఒప్పుకోడు. ఎందుకు? ఉద్దేశం చెడుంది. ఉద్దేశం చెడుంది కాబట్టి అటువంటి కార్యాన్ని ఎవరు ఆమోదించరు. నోబడీ యాక్సెప్ట్స్ ఇట్. మనకు అనిపించవచ్చు మేము చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాము, నేను ఇది చేస్తున్నా, నేను అది చేస్తున్నా, నేను ఈ సేవ చెప్తున్నా, నేను ఆ సేవ చెప్తున్నా, నేను ప్రచారం చెప్తున్నా, నమ్మకం తప్ప ఎన్నో అనిపించచ్చు. కానీ లోపల భావం ఏముంది? భావం ఏముంది? ఉద్దేశం ఏముంది? ఉద్దేశము భగవంతునికి అంకితమైన భక్తులకు తోడ్పడా, లేక వాళ్ళ వ్యతిరేకమై చెడు చేసుడు. భగవంతుడు చూస్తాడు. భగవంతుడు చూసేది అది. భగవంతుడు నువ్వేం చేస్తున్నావు చూడడు, నువ్వు చేసేంత ఉద్దేశం ఏముంది అది భగవంతుడు చూస్తాడు. దాని తర్వాత లోకానికి చూపెట్టడానికి మనం అనిపించవచ్చు, అబ్బాయిని గొప్ప కార్యం చేస్తుంది, కానీ లోపల ఉద్దేశం ఏముంది? ఉద్దేశం సరిగా లేకపోతే దానివల్ల ఏమవుతుంది? కార్యం చేయొచ్చు కానీ హృదయంలో మార్పు రాదు. హృదయంలో మార్పు అన్నది రాదు. ఇక హృదయంలో మార్పు రాకపోతే ఇది చేసేం లాభం? మరి ఆ మార్పు అన్నది ఏంటి? ఏం రావాల్సింది? ధర్మ స్వ అనిష్ఠిత పుంసాన్ విశ్వక్సేన కథా సూయ నౌత్పాదయతే యది రతిం శ్రమ ఏవహి కేవలం. శ్రీమద్ భాగవతం ఏమని చెప్తుంది? శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందంటే, మనం ఏ కార్యం చేసినా జీవితంలో ధర్మ స్వ అనిష్ఠిత పుంసం, అనుష్ఠానం అంటే ఏంది? ఏర్పాటు. నువ్వు జీవితంలో ఏదైనా కార్యం చేయు, అది ఆధ్యాత్మికం కానీ భౌతికం కానీ ఏదన్నా, ఇక ఆధ్యాత్మిక పరిధిలో ఏదైనా కార్యం కానీ, ఆ చేసే కార్యం ద్వారా నాకు కృష్ణ కథ పట్ల నా హృదయంలో రతి అంటే ఏంది? ఆసక్తి, రుచి గల ఉద్భవించకపోతే అదేంటి? శ్రమ ఏవ కేవలం, అది వ్యర్థమైన శ్రమ, అది వృధా, వేస్ట్ అది. ఎందుకంటే మన ఉద్దేశమే ఉంది, మన కార్యంలో ఉద్దేశం ఉంది. హృదయంలో మార్పు, హృదయంలోకి వెళ్ళే అసూయ భావము ముఖ్యమైనది. కామ, క్రోధ, లోభ, మోహం, మద, ఇంకా మాత్సర్యం, అందరికీ డేంజర్ ఏంది? అసూయ భావం. ఎందుకంటే మిగతా అన్ని చెడులను మనం మార్చచ్చు, కానీ అసూయను మారరాదు. అసూయను తీసి పారేయాల్సింది. ఎందుకంటే ఎంతవరకు హృదయంలో అసూయ భావం బయటపడదు అంతవరకు కృష్ణుడు అందులో ప్రవేశించడు. కృష్ణుడు ఆయన పట్ల ఆసక్తి, ఆయన కథ పట్ల ఆసక్తి, రుచి ఇవ్వడు. ఎందుకంటే జీవి వైకుంఠంలోకి కింది పడిపోయింది దేనివల్లే? అసూయ భావం వల్లే. భగవంతుడికి దూరమైంది అసూయ భావం వల్లే. నాకు కూడా స్వామి అయి ఉంది, ఐ ఆల్సో వాంట్ టు బికమ్ ద బాస్, నాకు కూడా నియంత్రించేది ఉంది. ఈ నియంత్రణ భావం ఏమిటి? ఇది కేవలం స్వామిది, దాసుంది కాదు. దాస్ అన్నప్పటికీ దాసుది కేవలం పేరు వెనుక వచ్చే పదవి కాదు. ఒక డాక్టర్ పేరు కూడా డిఆర్ రాసుకుంటే సరిపోదు, ఆ డిఆర్కి అనుకూలంగా ప్రవర్తన ఉండాల్సింది. అవునలేదు? డాక్టర్కి ఉపాధి కాదు, ఉపాధితో ఏమవుతుంది? బాధ్యత అవుతుంది. అదేవిధంగా పేరు కూడా డాక్టర్ డిఆర్ అని రాసుకుంటే ఆ వ్యక్తిని ప్రవర్తన డాక్టర్ లాగా ఉండాల్సింది. అవునలేదు? అదేవిధంగా ఒక వ్యక్తి దాస్ అని రాసుకున్నప్పుడు ఆ వ్యక్తి దాసులాగా మెదలాల్సింది. కానీ పేరుంది దాసు, కానీ ప్రవర్తన ఉంది బాసు.
ఏమవుతుంది? అది మిస్ మ్యాచ్ ఫిట్ కాదు. అనలేదు, ఫిట్ కాదు. ఇప్పుడు కదా మొబైల్లో ఛార్జర్ ఉంది, ఛార్జర్లు ఎన్ని ఉంటాయి? ఒక రకమైన మొబైల్, ఒక రకమైన ఛార్జర్ ఉంటుంది. రంధ్రమే ఉంది, ఈ పిన్ని ఉంది, సొరగొడదంటే చెప్తుందా? అది మ్యాచ్ అయితేనే ఛార్జింగ్ అవుతుంది. అవునలేదు, లేకపోతే రంధ్రం ఉంది, ఈ పిన్ ఉంది, సొరగొడతా ఇక్కడ చెప్తలేదు. అది సొరనప్పుడు ఛార్జింగ్ అవుతుందా? కనుకనే మనం ఉన్నాము ఒకటి, మన ప్రవర్తన వేరే. మిస్ మ్యాచ్ ఎదురు ఏమవుతుంది? కలతకు గురవుతాడు, కలత పొందుతుంది. ఇంకా కలత ఎలా బయటపడుతుంది? ఎట్లా ఏర్పడుతుంది? ఆ వ్యక్తి ఇతరులను డిస్టర్బ్ చేస్తాడు. తన ఎవరన్నా ఈ ప్రపంచంలో ఒక రూల్ ఉంది, నేను నిండా ఉంటే లోకంని నింపచ్చు, నేను ఆనందం ఉంటే లోకంని ఆనందించవచ్చు. ఇఫ్ ఐఎమ్ హ్యాపీ ఐ కెన్ మేక్ ద వరల్డ్ హ్యాపీ. ఇఫ్ ఐఎమ్ డిస్టర్బ్ ఐ విల్ మేక్ ద హోల్ వరల్డ్ డిస్టర్బ్. నేను కలత అయితే ఏమవుతున్నా, నేను మొత్తం ప్రపంచం ఏం చేస్తాను? కలత నందుకిస్తాను, డిస్టర్బేషన్. కనుకనే ఎవరైతే అక్కడిక్కడ చెడు చేస్తూ ఉంటారో, డిస్టర్బ్ చేస్తూ ఉంటారో, వాతావరణంలో, పరిస్థితుల్లో, సమాజంలో, సంఘంలో అర్థం చేసుకోవాలి. వాళ్ళు చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు. అసలంటే వాళ్ళకు శిక్షించే బదులు ఏం చేయాల్సింది? వాళ్ళకు సరిగా కౌన్సిలింగ్ చేయాల్సింది, కూర్చుని పెట్టి వాళ్ళ కలతలను దూరం చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళు బయట చేసే కార్యకలాపాలు వాళ్ళ హృదయంలో ఉన్న పరిస్థితిని తెలుస్తుందన్నమాట. ఏ విధంగా అయితే మనం వంట వేసేటప్పుడు అన్నం పెట్టామనుకో, కొంచెం ఫ్లేమ్ ఎక్కితే ఏమవుతుంది? కొంచెం వాసన వస్తుంది. కానీ డబ్బైతే మాడ కనిపిస్తుందా? డబ్బైతే మాడ కనిపిస్తుంది, అన్నం తెల్ల కనిపిస్తుంది. కానీ ఆసపట్టి కింద మాడుతుంది, పైన కనబడుతుంది. పైన అన్నము తెల్ల కనిపిస్తుంది. కానీ తెలివిమంతులు ఏం చేస్తారు? హాల్లో ఉన్నా కానీ అత్త హాల్లో ఉండొచ్చు, లేక అత్త బయట కూర్చొని ముచ్చట పెట్టచ్చు పక్క పనులతో. కోడలు లోపల ఉంది, అత్త ఎక్కడ ఉంది? బయట హాల్లో ఇదిలో ముచ్చట పెడుతుంది. గురికెత్తది, ఏందే బియ్యం పెట్టా పొయ్యి మీద. ఎందుకు? కిచెన్లో ఉన్న కూరలకి కొత్త కూరలే, కొత్త కూరలు అప్పుడు ఏది అంటే లేదు, అన్నం తెల్లని పడుతుంది. కానీ ఆ వాసన ఎటుపోతుంది? బయట. ఎందుకంటే అత్తకేముంది? అనుభవం ఉంది. కనుకనే అనుభవపరులు అన్నం చూడరు, స్మెల్ చూస్తారు. స్మెల్ చూసి అర్థమేస్తారు ఈ కింద అన్నము మారుతుంది. చుట్టుపక్కల కూడా ఎవరు అన్నం పెట్టి రైస్ మారుతుంది, ముచ్చట్లు అయిపోతాయి. ఆ ముచ్చట్లు అయిపోతాయి, ఎవరితో అన్నం మారుతుంటే అవును లేదా? కానీ అనుభవపరులు. కనుకనే అదేవిధంగా ఎవరైతే ఒక సాంగత్యంలో డిస్టర్బ్ చేస్తారో, ఒక సమాజంలో డిస్టర్బ్ చేస్తారో అర్థం చేసుకోవాల్సింది. అంటే ప్రభుత్వం యాక్చువల్లీ ఏమైతే జనం ఇద్దరు వాళ్ళు శిక్షిస్తారు, కానీ తెలివంతులు శిక్షించరు. తెలివంతులు వాళ్ళ మీద కోప్పడరు, వాళ్ళకి దయ వస్తుంది. ఎందుకు? వాళ్ళ దగ్గర బాధపడరు. అవును లేదా? ఇప్పుడు బాధపడిన వ్యక్తి మీద కోప్పడి లాభం. వాడు ముందే బాధలు ఉన్నాడు, వాడు ముందే సమస్యలు ఉన్నాడు. అజ్ఞానం చెప్తారు, నువ్వు ఇటువంటి వాడివి, నువ్వు ఇది ఎంత తిట్టావని ఇంకా చెప్తూ రోపిస్తారు. కానీ అనుభవపరులు వాళ్ళు ఏమిస్తారు? వాళ్ళకి దయ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు బయట ఉన్న విషయం చూడరు, కేవలం లక్షణాలు చూడరు. వాళ్ళు చెప్తారు ఆ లక్షణాలకి మూలమేముంది? ఆ రోగం ఉంది లోపల. ఏంది రోగము? అసూయభావం. అసూయభావం ఉంది. ఇప్పుడు బృందావనంలో ఏమైంది? ఆ కాళ్యాని సర్పుడు ఏమైంది? మొత్తము యమునా నదిలో వచ్చేసింది. గరుత్మంతుని భయంకి యమునా నది అందుబాటులో ఉన్న ఒక చెర్లకు వచ్చేసాడు. ఎందుకంటే
గర్భమంతుని శాపం ఉండే, గర్భమంతుని శాపం ఉండే, ఆయన చెర్లకు రాలేడు. సో ఈ కాళ్యకు తెలిసింది గర్భమంతుని ప్రభావం ఇక్కడ లేదు, ఆయన ఇక్కడ రాలేడు. సో ఇక్కడ నేను కుటుంబంతో హాయిగా నివసించవచ్చు అని కాళ్య తన భార్యతో సహా తన మొత్తం కుటుంబం సహా ఆ చెరువులకు వచ్చేసిండు. కానీ అసూయ భావం, సర్పం అంటే ఏంటి? అసూయం. అది ఎక్కడికి వెళ్ళి పుష్పంటది, కారణం లేకుండా కాటేస్తుంది. అసూయం లక్షణం ఏంటి? కారణం లేకుండా కాటేసుడు. కారణం ఉంటే కాటేతో ఒప్పుకోవచ్చు, దానికి ఏమనుకోని మనకు లేదు, అది పుష్ప అంటుంది వచ్చి. ఇది అసూయం లక్షణం. కనుక ఏమైంది? అసూయ భావంతో మొత్తం కాలేక్కడ వచ్చేసిండు, కానీ పరిస్థితులు మార్చిండు. లేదు, లొకేషన్ మార్చేసుకున్నాడు. ఫిజీ ఐలాండ్స్, ఇప్పుడు ప్రస్తుతము జపాన్ అక్కడ ఉన్న ఫిజీ, అక్కడ కాలేది నివాసం. ఆ రమణక ద్వీపంలో అక్కడికి వెళ్ళి బృందావన్కి వచ్చేసిండు, అతి పవిత్రమైన తీర్థక్షేత్రంలో వచ్చేసిండు. కానీ కేవలము స్థలం మారితే గుణం మారదు. లేదు, నేను కేవలం స్థలం మారుతున్నా, జస్ట్ బై చేంజింగ్ పొజిషన్స్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. చెరువులకు వచ్చేసాడు, గుణం మారలేదు. ఏమైంది? అక్కడ కూడా మొత్తం విషము, మొత్తం ఆ చెరువు నీళ్ళను ఏమిటో విషంతో కలిపేసింది. మొత్తం చెరువు నీళ్ళే, అతి పవిత్రమైన యమున నీళ్ళు ఏమైనా విషంలో మారిపోయింది. మరి ఎంత దారుణమైన విషయము! ఆ విషంతో మొత్తం నీళ్ళు కింద మీద ఇట్లా ఉడుకుతుండే, ఆ ఆవిరితో. ఇప్పుడు నీళ్ళు ఉడికితేమైతే ఆవిరి వస్తుంది, ఆ ఆవిరితో ఆ చెరువు మీద కొన్ని పిట్టలు ఇట్లా ఎగిరిపోతూ ఉంటే పడిపోతుంది. కేవలం ఆవిరికి చనిపోతున్న పిట్టలు. చుట్టుపట్టున్న చెట్లన్నీ ఆ వేడి గాలికి ఆవిరికి ఏమైనా చనిపోయినాయి. ఇది కాలేది ప్రభావం. తో కాలంలో ఉన్న విషంని ఆచరింపరదేంది? ద్వేషభావం. అందులో ఉన్న చేపలన్నీ చనిపోయినాయి. ఆ చెరువుల లోపల చేపలు చనిపోయినాయి, బయట కూడా చనిపోయింది. అంటే ఏంటి? ఒక్క వ్యక్తికి అసూయభావం ఉంటే ఆ అసూయభావంతో ఏం చేసిన వ్యక్తి తన చుట్టుపట్ల ఉన్న, తన అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క వాతావరణాన్ని దూషణం చేస్తాడు. వాతావరణం దూషణం చేస్తాడు, ఆ వాతావరణంలో చుట్టుపట్ల వ్యక్తులను కూడా చంపేస్తాడు తన విషయంతో. ఎందుకంటే ద్వేషంతో కలిగిన వ్యక్తి లక్షణం ఏంటి? ఇప్పుడు ఎప్పుడు విన్నావా విన్నావా తెలుసా, ఇదా ఇదా, నెగిటివ్ ప్రచారం, నెగిటివ్ ప్రచారం చేస్తాడు, అన్నీ చెడు ముచ్చట్లు చేస్తాడు. ఇది అసూయ భావం ఒక లక్షణం. కనుకనే అసూయ భావం ఎంతవరకు ఉంటుందో అంతవరకు జీవు ఈ భౌతిక ప్రపంచంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వైకుంఠంకి పోలేడు, చేరుకోలేడు. కనుకనే అసూయ భావం ఉంటుంది. ఎందుకంటే అసూయ భావమే జీవిని వైకుంఠంకి కింద పడగొట్టింది. కనుకని అసూయ భావం మారాల్సింది, ఈ అసూయభావాన్ని తీసేయాల్సింది. ఇది నడిది. భక్తి మార్గంలో అసూయభావంకి స్థలం లేదు. అసూయభావం ఇంగ్లీష్లో అంటారు ఎన్వి. ఏమంటారు? ఎన్వి. మాకు సోదరు అంటారు, మాకు సోదరు బాంబేలో ఎన్వి రాయడానికి ఎటువంటి రాస్తారు? ఎన్వి, ఈఎన్వివై. కానీ షార్ట్ ఫామ్ రాయాలంటే ఎన్వి. అసూయభావం ఉందంటే, ఎన్వి ఉందంటే అర్థం చేసుకోవాల్సింది ఎన్ ఇంకా వి, నో బృందావన్. ఆ వ్యక్తికి బృందావనం పొందదు, ఎంట్రీ లేదు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ఎన్వి. కనుకొని అసూయ భావంతో మనం నష్టపోవద్దు, మనం ఇతరులను నష్టం లేదు. అమాయకు పిట్టెలు, గాలి ఎగిరేటి పిట్టెలు, అవేం అలోదేం దోషం, కానీ వాళ్ళని కూడా నష్టం చేసింది. అందుబాటులో ఉన్న వృక్షాలు అవేం చేసినాయి, అవి కూడా నష్టపోయింది. తో అసూయ భావంతో కలిగిన వ్యక్తులు ఏం చేస్తారు? వాళ్ళు
అందుబాటులో ఎవరన్నా కానీ తన విషంతో ఆ విషం కక్కుడు ద్వారా అందరినీ చెడవుతాడు. అనుకునే భావం మంచిగా ఉండాల్సింది. చెప్పే విషయం ఏంటి? భావం మంచిగా ఉంటే భగవంతుడు కరుణిస్తాడు. కానీ సరైన భావం ఎలా రావాలి? ఇది ప్రశ్న. మనం భావం మంచిగా ఉంటాము, కానీ సరైన భావం ఎలా రావాలి? సరైన భావము ఎలా వస్తుంది? కేవలం గురు యొక్క ఆశ్రయంతో. ధ్రువుడి భావము చక్కగా ఎందుకు ఉండేది? ఎందుకంటే ధ్రువుడు తన ఇష్టంతో ఏం చేయలేడు. నారద ముని ఏ పద్ధతి, ఏ విధానం అయితే తెలిపిండో అదే విధానంకి అనుకూలంగానే స్టెప్ బై స్టెప్ క్రమక్రమంగా నువ్వు ఒక నెల ఇది చేయు, ఇంకో నెల ఇది చేయు, 3వ నెల ఇది చేయు, 4వ నెల ఇది చేయు అని మొత్తం లిస్ట్ ఇచ్చేసిండు వివరించి. నువ్వు ఈ మంత్రం జపం చేయు, ఈ విధంగా నువ్వు నియమాలు పాటించు, ఈ నిబంధనలు అని మొత్తం వివరించి చెప్పిండు. ఇంకా ధ్రువుడు అవే నియమాలను వాళ్ళ గురువు చెప్పినట్లు పాటించిండు. కనుకనే భావము చక్కగా ఉండాలంటే, భావం మంచిగా ఉండాలంటే మనకు గురువుది సన్నిధి పొందాలి. ఫస్ట్ మనం గురువు ఆధ్వర్యంలోకి రావాల్సింది, మనకు గురువు ఆజ్ఞ ఉండాల్సింది, ఆ గురువు మనను ఆదేశించాల్సింది, మనకు మార్గదర్శనం చేయాల్సింది. అప్పుడేమవుతుంది? మన భావం చక్కగవుతుంది. కనుకనే పరీక్షిత్ మహారాజు లాంటి గొప్పమైన భక్తుడు కూడా, పరీక్షిత్ మహారాజు లాంటి గొప్పమైన భాగవతుడు ఆయన, సాధారణ వ్యక్తి కాదు. కానీ ఎప్పుడైతే చివరికి ఆ శృంగి అనే బ్రాహ్మణ బాలు చేత శ్రాపం పొందిన తర్వాత ఏమేండు? ఆయన మొత్తం రాజ్యము, వైభవం, విలాసాన్ని ఈ భోగవస్తుని త్యాగం చేసి గంగనే ఒడ్డుగా చేసింది. ఒక నిర్ణయం తీసుకుని ఏంటి? ఇప్పుడు 7 రోజుల వరకు నేనేం చేయను, ఈ శరీరంతో సంబంధించిన ఏ వస్తు కార్యకలాపాలు నేను చేయను. అంటే ఏంటి? శరీరానికి అవసరంగా ఉంది ఏంటి? ఆహారం, నిద్ర, భయంకరం అవుతుంది. నేను తినను, నేను నిద్రపోను, నేను ఏ పని చేయను, ఈ శరీరంతో సంబంధించిన ఏ కార్యం చేయను నేను అని నిర్ణయించుకోడు. నేను 7 రోజులు 7 రాత్రులు ఆ తక్షక అనే పాము వచ్చి నన్ను కాటేసేంత వరకు, నేను చనిపోయినంత వరకు ఉపవాసం ఉంటాను, నిలారం ఉంటాను నేను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు పరీక్షిత్ మహారాజ్. అర్జుని మన్మడు, అర్జున్ మన్మడు నాకు శాపం ఉంది. ఏమని? 7 రోజులు 7 రాత్రులు అయితే తక్షక అనే పాము వస్తుంది, నిన్ను కాటేస్తే నువ్వు చనిపోతావు. సరే, సర్వసమర్థకుడు ఆయన కూడా, ఆయన తలుచుకుంటే ఆ బ్రాహ్మణ్ బాలుని ఇక శ్రాపంని ఇంకా శ్రాపం ఇచ్చిన బ్రాహ్మణ్ బాలుని ఇద్దరిని నష్టం చేసే శక్తి అయినందులో ఉండే, ఆ శ్రాపంని తొలగించే సామర్థ్యము పరీక్షిత్ మహారాజులో ఉండే. కానీ భక్తుడు ఎన్నడు ప్రతీకారం చేయడు. భక్తుని జీవితంలో ఏం జరిగినా కానీ అయ్యా ఇదేమి దయ, ఇదేమి కరుణ అనుకున్న ఎపిసోడ్ని స్వీకరిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. ఇది భక్తుడు. అయితే ఎప్పుడైతే ఆయన ఆ గంగనదుడికి వచ్చేసిండో 7 రోజులు ఉపవాసం ఉంటుంది, అప్పుడు ఏదో గొప్పమైన కార్యం జరగబోతుందని అనుకొని వేరే వేరే గ్రహాలు, బ్రహ్మాండంలో ఉన్న పెద్ద పెద్ద రాజఋషులు, మహర్షులు, దేవ ఋషులు వీళ్ళందరూ అక్కడికి వాళ్ళ శిష్యులతో సహా వచ్చేసారు. ఎందుకంటే భాగవతం చూసేటుంది ఈ ఒక భాగవత ఉత్తముడు ఏ విధంగా దేహము వదిలిపెడతాడు. ఇప్పుడు ఏదో గొప్పమైన విషయం జరగబడుతుంది, సో అందులో మేము ఒక భాగంగా ఉండాలని వాళ్ళు వచ్చేసిండ్రు. ఎప్పుడైతే వాళ్ళందరూ వచ్చేసిండ్రో అప్పుడు పరీక్షిత్ మహారాజ్ అందరి స్వాగతం పలికిన తర్వాత అందరికీ చేతులు జోడించి నిలబడి చేతులు జోడించి తన యొక్క నిర్ణయంని తన సంకల్పం చేసుకున్నాడు. ఆ సంకల్పాన్ని ఏమి చేసాడు? వాళ్ళకు తెలియజేసింది. అయ్యా మునులారా, ఓ ఋషులారా, ఓ
ఓ మహర్షులారా, ఓ దేవఋషులారా, ఓ బ్రహ్మఋషులారా, ఇప్పుడు నేను ఈ యొక్క నిర్ణయము తీసుకున్నాను. ఏం నిర్ణయం? 7 రోజులు నేను చనిపోయేంత వరకు నేను ఇలాగే ఉంటాను. వాళ్ళకి తెలిపిండు. అవసరం, ఆయన చెప్పే అవసరం. కానీ ప్రభుపాద వారు ఏమంటారు ఆ శ్లోకం భాష్యంలో, మనం జీవితంలో ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఏం చేయాలి? మనకంటే పెద్దవాళ్ళు, మన గురువులు, సాధువుతో ఏం చేయాలి? వాళ్ళు పోయి చెప్పుకోవాల్సింది. ఇది నిర్ణయం నాకు ఇట్లా అనిపిస్తుంది, ఎవరు డిస్కస్ విత్ దెమ్, మనతో చర్చ చేయాల్సింది. దేనికోసము? మనం నేను తీసుకున్న నిర్ణయము ఉచితమా లేదా, ఎవరు డిస్కస్ విత్ దెమ్. దాట్ మేక్స్ ద మ్యాటర్ పర్ఫెక్ట్, ప్రాపర్ అవుతుంది. లేకుంటే మన మనసులో ఏమవుతుంది? మన మనసు ఎప్పుడు ఏదో విచారం మొత్తం ఉంటుంది. ఇక చాలాసార్లు ఆ విచారము మనకి ఎంత లాభం అయితే ఎంత నష్టమో తెలియదు. కనుకనే పెద్దవాళ్ళతో ఎప్పుడు కూడా మన మనసులో ఏ విచారం వచ్చినా కానీ, మనం జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా లేక తీసుకుపోతున్నా, లేక తీసుకొని ఆలోచన తీసుకోవాలని ఏం చేయాల్సింది? ఆల్వేస్ కన్సల్ట్. ఎప్పుడు ఏం చేయాల్సింది? మనకంటే పెద్దవాళ్ళు వాళ్ళని సంప్రదించాల్సింది. సంప్రదించి వాళ్ళకి చెప్పాల్సింది, అయ్యా మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఇన్ దిస్ మ్యాటర్? లేక మీకేమనిపిస్తుంది? నేను తీసుకున్న నిర్ణయము ఓకేనా లేక తప్పు? కనుకనే ధ్రువుడికి కేవలము భావం మంచి ఉండి భగవన్ అనుగ్రహం రాలేదు. ఆ మంచి భావం రావడం కారణం ఏంది? నారదుని చెప్పినట్లు ఆయన పాటించిండు. నారదుని ఆధ్వర్యంలో భక్తి చేసిండు. కనుకనే భక్తి మార్గం ఇది స్వతంత్రంగా చేసే మార్గం కాదు. భక్తి మార్గం ఇది గురు ఆధ్వర్యం నుండి, గురి యొక్క నిర్దేశనంలో, ఆయన యొక్క డైరెక్షన్లో, ఆయన యొక్క మార్గదర్శనంలో చేసే పని. అప్పుడే ఫలితం వస్తుంది. ఇండిపెండెంట్ ఉండి, స్వతంత్రంగా ఉండి మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాము చేయొచ్చు, పెద్ద విషయం కాదు. కానీ చివరికి ఆ చేసే కార్యం ద్వారా మనకు ఫలితం పొందకపోతే ఏం లాభం? మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఏదో కార్యం చేస్తున్నామో అది మన హృదయంని పవిత్రం చేసుకోవడానికి, హృదయంని కలుషితం చేసుకోవడం కాదు. మన అనర్థాలను బయట తీయడానికి కార్యం చేస్తున్నాం. సేవది ప్రయోజనం ఏంటి? హృదయంది శుద్ధీకరణ. సేవది ప్రయోజనం ఏంటి? హృదయము శుద్ధి జరగాల్సింది. హృదయము కలుషితం కాకుండా. ఆల్రెడీ కచరా ఉంది, ఆల్రెడీ కచరా నిండా ఉంది. అదే బయట ఎట్లా పడుతుందో అది మన ఆలోచన ఉండాల్సింది. ఇంకా ఉన్న చెత్తలో ఇంకా చెత్త వేసుడు అది వ్యర్థమైనది, దానివల్ల ఏం లాభం రాదు. కనుకనే ఎప్పుడైతే ధ్రువ మహారాజుకి స్పర్శ అయిందో, స్పర్శ అయ్యేసరికి ఒక దివ్యమైన అనుభూతి అందింది. ఎవరికి? ధ్రువునికి. ఇప్పుడు ఎలా ఏర్పడుతుంది? ఒక వ్యక్తికి భగవంతుడి అనుగ్రహము అయింది లేదు, ఎలా వెళ్తుంది? స్టాంప్ ఆ శంకుని స్పర్శ ఎట్లా? మన మీద ఓటు ఎత్తే కదా ఏలుగు బ్లూ కలర్ పెట్టినట్టు చూపెట్టదు. ఇగో ఓటేసిన చూడు, అనుగ్రహం పొందినవాడు, అనుగ్రహం పొందినవాడిని, నేను అనుగ్రహం పొందినవాడిని, అట్లా ఉందా? ఉండదు. అట్లా అనుకోవద్దు. ఈయనకి ఏదైనా ఒక పెద్ద ఇట్లా స్టేజ్ కాజెత్తుందా, ఏమైనా శక్తి అవుతుందా? అట్లా ఏం కాదు. అలాగే ఇలా ఏం జరగవు, అట్లా అనుకోవద్దు కూడా. అద్భుతాలు 1946లో ఒక అమ్మాయి, ప్రభుపాద జస్ట్ ఈ ఉద్యమం స్టార్ట్ చేసింది, ఈ మూమెంట్ని. ఒక అమ్మాయి వచ్చింది,
హమ్మాచి పర్వతుడు స్వామీజీ నేను జపం చేసినప్పుడు నా ఏమంటారు ఫోరెడ్ ఈ భాగంలో నాకు ఒక లైట్ కనబడుతుంది, నాకు ఒక లైట్ ఇట్లా మెరుస్తుంది నేను జపం చేయంగా అని చెప్పాడు. ఆమె కనిపించింది ఎట్లా పోయి చెప్తే ప్రభుత్వం అప్ప చాలా సిద్ధి పొందినవే లేదా పర్ఫెక్ట్ అయినవి అని చెప్తాను అనుకున్నది. ప్రభుత్వాడు చాంట్ ఇన్ ద లైట్ డిసపియర్స్, ఆ లైట్ మాయమైనంత వరకు జపం చేయని చెప్తాను. కనుక ఇట్లా అనుకోద్దు నేను జపం చేస్తే లైట్ వస్తుంది, ఇట్లా కాంతి వెళ్తుంది, ఏమన్నా అద్భుతాలు జరుగుతాయి, ఏం జరగవు. కనుకనే ఎలా ఏర్పడుతుంది? భగవతుని స్పర్శ అయిన వ్యక్తి యొక్క లక్షణాలు ఏమిటి? హౌ విల్ యు కమ్ టు నో? లక్షణాలు ఏమిటి? ఎప్పుడైతే స్పర్శ అయిందో మనం హృదయంలో మార్పు కదా, ఏర్పడుతుంది మార్పు. తీత ఇట్లా హమ్మలాగా ఇక చూడు లేకలే చూడు హృదయంలో మొత్తం చూడ కష్టం తెల్లబడుతుంది. ఇప్పుడు నల్ల ఉండే అట్లా చూపించగలుగుతావా? చూపించలేము, అది కనబడదు. మనం చూపించవచ్చు కానీ ఎదుటి వ్యక్తికి చూసే సామర్థ్యం ఉండాలి కదా. ఇట్ టేక్స్ వన్ టు నో వన్. ఇంగ్లీష్ అంటారు ఇట్ టేక్స్ వన్ టు నో వన్. అంటే ఏంటి? ఒక విషయం తెలియాలంటే మనకు తెలిసి ఉండాలి. నాకు తెలియనప్పుడు ఆ విషయం ఎట్లా కనబడుతుంది? ఇప్పుడు ఔషధాలకు చెత్తలు కూడా బంగారం నడుతుంది, మనసు అంటాడు చెత్తగా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 24 ఏం చేస్తారు? బంగారం చూడండి ఆ చెత్త మెరుతుంది అంటారు. మనం ఎక్కడ 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 దినమంతా ఎత్తుకు కంటికి కనబడి. కనుకనే మనసుకు తెలియని విషయము కంటికి కనబడింది. ఐస్ విల్ నాట్ సీ థింగ్స్ విచ్ ద మైండ్ డస్ నాట్ నో. మనసుకు తెలియని విషయము కంటికి కనబడేది. నువ్వు చెప్పినాకో బీరకాయ తీసుకురా బుక్కిలా అని, వాడి జీవితంలో ఎన్నో బీరకాయ తీసి చూడలేడు. బీరకాయ ఏంటి అని తెలియదు కానీ తెలుసు ఒకడే పొడి ఉంటుంది. వాడు మారిపోయినాకో ఏం పట్టుకుతాడు? సోరగా పట్టుకుంటాడు. ఇక ఇంట్లో గ్రీన్ ఏం చేస్తుంది? ఆ సోరగా పట్టి ఎత్తున ఇసిరి కొడుతుంది. నీకు తెమ్మని ఒకటి తెచ్చిన ఇంకోటి అది ఇట్లా చేసాం. సోరగా చూడకరిపోయి అన్నాడు, అదే బీరకాయ చూడకరిపోయా మనం ఒకటే తెలుసు పొడి ఉంటుంది. మరి పొడు సన్నం ఉంటుందా, దొడ్డు ఉంటుందా, నున్న ఉంటుందా, గీతలు ఉంటాయా, అది తెలియకరిపోయి ఏం చూస్తాడు? కనుకనే మనసుకు తెలియని విషయము కంటికి కనిపించదు. అదేవిధంగా ఒక వ్యక్తికి భగవంతుని అనుగ్రహం పొందింది ఎలా తెలుస్తుంది? కొన్ని లక్షణాలు. సో ఎప్పుడైతే ఈ శ్లోకం చెప్తుంది భగవంతుని శంఖ స్పర్శ అయ్యేసరికి ఏమైంది? హీ బికేమ్ పర్ఫెక్ట్లీ అవేర్ ఆఫ్ ద వేదిక్ కన్క్లూజన్స్. వేదాల యొక్క ముగింపులు ఏమున్నాయో కన్క్లూజన్స్, సారము, వేదాల సారాన్ని ఆయనకు అవగాహన వచ్చేసింది. అన్ని వేదాల సారం ఏమిటి? వేదాలు చదివే అవసరం పడలేదు, వేదాలు చదివే అవసరం పడలేదు. ఎందుకంటే వేదాల సారము తెలిసిపోయింది. చెరుకు నలిపే అవసరం లేదు, రసం వచ్చేసింది. ఇప్పుడు నేను హైదరాబాద్ ఉన్నా, అటు మీద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి, షుగర్ ఫ్యాక్టరీలు. బయట 100 ట్రక్కులు ఉన్నాయి షుగర్, అదే చెరుకులు. 100 ట్రక్కులు 1000 ట్రక్కులు ఉన్నాయి, అన్నీ ఫుల్ లోడ్ అయినా ఉన్నాయి చెరుకుతో. ఎప్పుడు అనిపించింది ఈ 100 ట్రక్కులు 100,000 ట్రక్కుల చెరుకులు ఆ ఫ్యాక్టరీలోకి పోతాయి, కానీ బయట పడేది ఏంటి? చక్కెర. కానీ చక్కెర కంటే 100,000 రేట్లు ఎక్కువ ఉంటుంది, చెత్త ఉంటుంది, పిప్పి. సో మొత్తం ఆ చెరుకులది సారం ఏంటి? చక్కెర. మనం చక్కెర తీసుకున్నాం డబ్బులు పెట్టి, ఫ్రీగా పిప్పి తీసుకున్నామా? ఫ్రీగా ఇద్దరు తీసుకోండి, ఎంతకాలం సంవత్సరం అంతా
నడుతుంది. ఏం చేసుకున్నది ఆ పిప్పిళ్ళు తెచ్చి వేసుకోండి, స్వీట్లు వేసుకోండి, బెల్ల పని చేసుకోండి, లడ్డూలు చేసుకోండి, గుడి వేసుకొని చచ్చిపోండి. ఆ పిప్పిరి అయినా మెడలో తట్టిననుకో గుడి పెట్టి రాని చచ్చిపోండి. మనం డబ్బులు పెట్టి ఏం చేస్తాము? చక్కెర వేసుకుంటాం. అదేవిధంగా ధ్రువునికి కేవలము శంఖ స్పర్శేసరికి మొత్తము వేదాల సారాంశం అవుతుందో సారము అది అంటే అవగాహన అయిపోయింది. కనుకొని అటువంటి వ్యక్తి ఏమిస్తాడు? వేదాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేందుకు సారం దొరికింది. చక్కెర దొరికిన తర్వాత నువ్వు చెరుకు చూస్తావా? చెరుకు పట్టించుకోవా? ఎందుకు? ఎందుకంటే చెరుకునేం చేయలేవు నువ్వు రసం తీయలేవు, దాన్ని మరిగేయలేవు, దాన్ని చక్కెర చేయలేవు, దాన్ని బెల్లం చేయలేవు. నీ డైరెక్ట్ ఒక 10 కిలో బెల్లం 10 కిలో చక్కెర ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు ట్రక్ నిండా చెరుకులు తీసి కూడా ఏమిస్తావు? అవసరం లేదు. అదేవిధంగా భగవంతుని అనుగ్రహం పొందిందంటే ఆ వ్యక్తి మిగతా విషయాలు పట్టించుకోడు. సారం ఏముంది అది చెప్పడు. ఆ వ్యక్తి సారగ్రాహి అయిపోతాడు. సారం ఎసెన్స్ చక్కెర చెప్పు, నాకు పిప్పిరద్దు. తో వేదాల సారంది అవగాహన ఆయనకు జరిగింది. దాని తర్వాత ఇది ఫస్ట్ విషయం. ఇప్పుడు ఎవరికైతే వేదాల సారం తెలిసిపోయిందో ఇక వేదాల సారం ఏంటి? కృష్ణుడు గీత చెప్పుకుంటూ వేదైశ్చ సర్వైర్ అహం ఏవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. అన్ని వేదాలను సృష్టించింది ఎవరు? నేను. అన్ని వేదాలు నా ద్వారా ఉద్భవిస్తుంది. మరి వేదాల ప్రయోజనం ఏంటి? నన్ను తెలుసుకోవడం, నాకు అంకితం ఆడు. అన్ని వేదాలు చదివినాము కానీ కృష్ణుని తెలుసుకోలేము, ఆయనకు అంకితం కాలేము. ఆ చదువు విలువన అంటే ఏంటి? ఆ ట్రక్ల కొద్ది చక్కెర చెరుకులను ఫ్యాక్టరీలో వేసినావు కానీ చక్కెర తయారగలేదు. ఏంటిది? వ్యర్థమవుతుంది. ఇప్పుడు అరిసెలు చేయాలనుకో, అరిసెలు చేయాలంటే బెల్లం తేయాలా, ఆనకం కట్టాలి. ఆనకం పట్టేనే అప్పలు అవుతాయి. ఆనకం రాలేదనుకో ఆ పిండి వేస్ట్, నూనె వేస్ట్, అని బెల్లం వేస్ట్. ఎందుకు? నూనె వేసినావా కథ అయిపోతుంది, అన్నీ ఇచ్చిపోతాయి. ఆనకం రావాల్సింది. సో అదేవిధంగా వేదశాస్త్రాలు చదవమంటే ఆనకం ఏంది? శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, ఇంకా ఆయనకు అంకితమవుడు. ఇది వేదాల సారం. నేను అన్ని వేదాలు చదివినా కానీ కృష్ణ అంటే ఎవరు తెలుసుకోలేను. కృష్ణుడు తెలిసినా కానీ ఆయనకు అంకితము కాలేను, ఆయనకు శరణాగతులు కాలేను. ఏం లాభం? ఆ వేదాల అధ్యాయం వేస్ట్. సో కనుకనే ఫస్ట్ లాభం ఏంటి అంటే ఫస్ట్ లక్షణం ఏంటి? ఆ వ్యక్తి వేదాల సారాన్ని తెలుసుకోవడం. అదేంటి? శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, ఆయనకి అవగాహన జరుగుతుంది. దాని తర్వాత రెండో విషయం, హీ అండర్స్టాండ్స్ ది అబ్సల్యూట్ ట్రూత్. ఆ పరతత్వంని ఆయన అర్థం చేసుకుంటాడు. ఆ పరతత్వంని అనుభూతి ఆయనకు లభిస్తుంది. ఇది రెండోది. వేదాల సారము, అవగాహన, పరతత్వం యొక్క అనుభూతి. ఇంకా మూడోది ఆ భగవంతుని ప్రతి ఒక్క జీవితం ఉన్న సంబంధం. ఈ మూడు విషయాలు తెలియాల్సింది. ఆ భగవంతునికి ఉన్న తన భక్తులతో లేక ప్రతి ఒక్క జీవితం ఉన్న సంబంధము తెలుస్తుంది. ఈ మూడు విషయాలు ధ్రువునికి తెలిసింది. ఇవి లక్షణాలు. అప్పుడే ఈ మూడు విషయాలు అవగాహన అయితేనే, లేక ధ్రువుని పరిస్థితిలో, ధ్రువుని సందర్భంలో ఈ మూడు విషయాలు అవగాహన అయిన తర్వాతనే ధ్రువు ఏం చేసిండు? భగవంతుని కీర్తించడం స్టార్ట్ చేసిండు. మరి ఈ మూడు విషయాలు ప్రభుపాద వ్యక్తులు అవగాహన కారణం ఏంటి? ఈ లక్షణం రావడం కారణం ఏంటి?
కేవలము గురు యొక్క అనుగ్రహం. ధ్రువుడు స్కూల్కి వెళ్ళలే, గురుకులంలోకి వెళ్ళలే, ఏ గురువు కింద ఉండి శిక్ష తీసుకోలేడు. కానీ శిక్ష తీసుకోకుండా గురు ఆజ్ఞ పాటించాడు. కనుకనే అన్ని వేదాల సారము ప్రభుత్వం కేవలము స్కూళ్ళకి వెళ్ళి కాలేజ్లోకి వెళ్ళి పెద్ద పెద్ద డిగ్రీలు పొందితే ఈ భగవద్ విజ్ఞానం అర్థం కాదు. నేను అన్ని శాస్త్రాలు తెచ్చుకున్నా, నేను గీత భాగవత్ అన్ని శాస్త్రాలు వేదాలు తెచ్చుకొని నేను కూర్చుని చదువుతాను, నేను బాగా తెలియమంతుంది, చాలా మేలొస్తుంది అనుకొని చదివానుకో ఏమెక్కై ఏమర్థం కాదు. ఎందుకు? గురు యొక్క అనుగ్రహం లేదు. కనుకనే ఆధ్యాత్మిక విషయాలు తన తెలివితోని అర్థం చేసుకునే విషయాలు కావు. ఇట్ కెనాట్ బి అండర్స్టూడ్ విత్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్, విత్ యువర్ అకాడమిక్ స్కాలర్షిప్. తన పాండిత్యంతో నువ్వు అర్థం చేసుకుని పెద్ద డిగ్రీ పొందింది, నేను పిహెచ్డీ ఉన్నా, నేను పెద్ద పెద్ద పుస్తకాలు చదివి పారేసిన, సింప్ పారేసిన, సైన్స్ అది సైన్స్ అది చినిపోయాడు. ఎవరు 80,000 పుస్తకాలు చదివినా చదివి పడేసిన, చదివి పడేసినాడు. ఇంకా అంటారు అన్ని పుస్తకాలు చదివి పడేసి అంటాడు. అన్ని చదివి పారేసినావు, కానీ నీ కథ ఏమైంది? పారిశ్రామికంగా వచ్చేసింది లేదు, నీ గతి పారిశ్రామికంగా వచ్చేసింది. ఎందుకు? బుర్ర పని చేయకపోయా. కనుకనే ప్రభుపాలు కూడా చెప్తుంది, అన్ని వేదాల సారం ఒక్కడే శ్లోకం ఉంది. యస్ దేవే పరా భక్తిర్ యథా దేవే తథా గురు తస్సైక కథార్థ ప్రకాశంతే మహాత్మన. ఈ శ్లోకం అర్థమైంది. ఎవరికైతే ఎవరిని కానీ ఆ దేవాదేవైన భగవంతుడి పట్ల అచంచలమైన నమ్మకము, ఇంకా దాంతోపాటు తన గురుపై కూడా అచంచలమైన శ్రద్ధ నమ్మకం ఉంటుందో ఆ వ్యక్తికి మొత్తము వేదాల జ్ఞానము, మొత్తం వేదాల జ్ఞానం ఏంటిది ఆటోమేటిక్లీ అప్రయత్నంగా దానికి అవే హృదయంలో ప్రకటమవుతాయి, అవి వెలుస్తాయి. కానీ కావాల్సింది భగవంతుడు ఇంకా గురుపై నమ్మకం. భగవంతుని పూజించే అవకాశం మనందరూ దొరకవచ్చు, కానీ గురువుని పూజించే అవకాశం దొరుకుతుంది. కానీ గురువుని ఎలా పూజిస్తావు? కూర్చుని పెట్టి పూజ వేసి కాలు కడిగా, అది ఎవరైనా చేయొచ్చు. అవునులేదు, ఒక తాంబూలం పెట్టి ఒక పీట పెట్టి కాలు కడుకుండ్రి, పసుపు కుంకుమ వేయరి, పూలు అల్లుండ్రి, ఒక పూలు అంటే వేయరి, అగరబత్తి దీపం పెట్టుకుని అయిపోతుంది. అవునులేదు, ఇది ఈజీ, ఏం కష్టమా? 100 రూపాయలు ఇస్తే పని ఉడిచిపోతుంది. 100 రూపాయలు ఇంట్లో తాంబూలం ఉండే, ఒక ముంత ఉండే, పీట ఉండే, నీళ్ళైతే పుగడం దొరికే, పువ్వులు అయితే అక్కడిక్కడ ఉండే, ఏం ఖర్చు? కొబ్బరి ఖర్చు, 2 అగరబత్తుల ఖర్చు, పసుపు కుంకుమ ఖర్చు, 100 రూపాయలు ఉడిచిపోతుంది. విషయం అది. ఈ పని అందరూ చేస్తారు, ఈ పని అందరూ చేస్తారు. ఇది పెద్ద కఠినం కాదు, కానీ కఠినమైంది గురువుది మాట వినుడు. ఈ పని కాదు. గురుగారు నీ 1 కోటి రూపాయలు ఇస్తా, కానీ మీరు నాకు ఆదేశం చెప్పండి, ఈ పని చేయగదని చెప్పి, ఈ పని చేయగదని చెప్పకేమనుకుండ్రి, పైసలు తీసుకొని నా నోట్లు, నా డబ్బు మీ నోట్లో నింపుదా, నోరు మూసుకోండి. కలియుగంలో అటువంటి గురువులు కావాలి. అవును లేదు, ఏమనుకుంటున్నాం? అది గురువు కాదు. గురువు డబ్బు కోసం ఆశించే వ్యక్తి కాదు. గురువు అవసరం లేదు పైసలు. గురువు కావాల్సింది శిష్యుంది పవిత్రకరణ. కానీ ఆ శిష్యుని పవిత్రకరణ జరగాలంటే శిష్యుడు మాట వినాల్సింది. సో కనుకనే గురువు కాలు పడకంటే గొప్పది ఏంది? గురు మాట వినాలి, విని దాన్ని పాటించే ప్రయత్నాల్సింది. లేకుంటే మన గురువు దేంతో సంతోషపడతాడు ఆ కార్యం చేయాల్సింది, లేక గురువు దేంతో బాధపడతాడు అటువంటి కార్యకలాపాలు చేయకూడదు. ఇది నిజమైన గురు పూజ, ఇది నిజమైన గురు పూజ.
సో ధ్రువుడు ఏం చేసాడు? ధ్రువుడు నారదుని కూర్చోబెట్టి పాదాలాభిషేకం చేయలేడు. ఆయన చెప్పిన మాటలు పక్క గట్టి విని అది గట్టిగా పాటించాడు. కనుకనే గురువు అనుగ్రహంతో ఏమిటి? జ్ఞానోదమైంది ఆటోమేటిక్లీ. సో కనుకనే గురువు మాట ఎప్పుడు వింటాము? గురుపై నమ్మకం ఉంటే. కనుక శ్లోకం చెప్తుంది, భగవంతునిపై నమ్మకము, గురుపై నమ్మకం ఉంటేనే ఆ వ్యక్తికి జ్ఞానోదయం అవుతుంది. అన్ని వేదాలు అన్ని శాస్త్రాల సారము ఆటోమేటిక్లీ తెలుస్తుంది. కనుకనే గురువు చెప్పిన మాట దృఢ నిశ్చయంతో చేసరికి భగవంతుడు ప్రకటించిండు, ఇంకా శంఖంది స్పర్శించిండు. దాని తర్వాతనే గురువు యొక్క అశుభంతో ధ్రువుడు భగవంతుని కీర్తించే స్థాయికి వచ్చేసిండు. సో కనుకనే ప్రచారం చేయాలంటే లేక ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా కార్యం చేయాలంటే గురువు ఆజ్ఞ ఉండాల్సింది, గురువు అనుమతి ఉండాల్సింది. కానీ ప్రాబ్లం ఏంటి? మనం అటువంటి వాళ్ళు గురువు అని ఒప్పుకోవడం ఎనుకుంటాం. అది పెద్ద ప్రాబ్లం. అంటే నాకు అనుకూలంగా ఉన్నవాడు నా గురువు. ఇది కలియుగం దోషం. మనం గురువుకు అనుకూలం కావద్దు, మనకు అనుకూలమైనటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఆడు నా గురువు. ఎంత నాకు అనుకూలం ఉన్నాడో అంతవరకు నా గురువు. నాకు కొంచెం కూడా వ్యతిరేకంగా నెక్స్ట్ నువ్వద్దు, నీ మాట వద్దు. ఏం చెప్తాం? కలియుగం. మనం ఉన్న కాలం సమయం అట్లుంది. శిష్యుడు గురువుకు అనుకూలంగా మెదలాల్సింది. గురువు నాకు అనుకూలంగా మెదలాలి అనే భావన తీసేయాల్సింది. దానివల్ల ఆధ్యాత్మిక అభివృద్ధి పురోగతి కాదు. కనుకనే దేనివల్ల అయితే మన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందో అది మనం చేయాల్సింది. మనకు అనుకూలంగా గురువు వెళ్ళాలా, లేకు నాకు అనుకూలంగా మాట్లాడే వాడే నా గురువు. అది ఈజీ. కానీ అర్థం చేసుకోవాల్సింది, నీకు అనుకూలంగా మెదలేవాడు గురు ఎట్లయితాడు? వాటిని శిష్యుడే. సో నీ శిష్యుడు అయితే నేను ఎట్లు దొరుకుతాడు? నీకు చక్కని మార్గం ఎలా చూపిస్తాడు? ఇంకా అర్థం చేసుకోవాల్సింది 99% ఇది మాట గట్టిగా ఉంది. 99% గురువు చెప్పిన మాట మనకు నచ్చది. కానీ ఎంత నచ్చదో అంతే మనం అనుకోవాలి, ఎస్ దీనివల్లనే నా పురోగతి ఉంది. ఇంకా దానివల్ల నా గురువు మాట నచ్చదంటే అర్థం చేసుకోవాల్సింది నా బద్ధ స్థితి. నేను ఎంత బద్దునే ఉన్నాను, ఎంత పడిపోయి ఉన్నానో, ఎంత నేను అదములు ఉన్నానో, అందుకనే గురువు మాట నాకు నచ్చలేదు. ఎందుకంటే శుద్ధ స్థితిలో గురువు మాట ముత్యాలా వెళ్తుంది. ముత్యాలాగా. ఎందుకంటే గురువు యొక్క ఉద్దేశం ఏముంది? గురువుకి ఇదివరకు ఏం పొందేది కాదు, ఇంట్లో ప్రాప్తి చేసేది కాదు. గురువుకి ఏమవసరం? నీ డబ్బు అవసరమా, నీ ఏమవసరం? గురువుకి ఏమవసరం లేదు. గురువుకి అవసరం ఒక్కటే. గురువుకి అవసరం ఏముంది? నువ్వెంత మంచి భక్తుని అవుతావు, నువ్వెంత ప్రేమతో భగవంతుని సేవిస్తావు. గురువు ఆ వైకుంఠంలోకి వెళ్ళి, ఆ గోలోకంలోకి వెళ్ళి భగవంతుని కింద ఆహ్వానిస్తాడు, రండి అయ్యా గారు రండి. ఎందుకోసం ఆహ్వానిస్తాడు ఆయన? ఈ బద్ధ జీవులు వీళ్ళకు మీ సేవ చేసే అవకాశం ఇవ్వండి. కనుకనే గురువు భగవంతుని ఆహ్వానించి భగవంతుని ప్రతిష్టాపన ఎత్తాడు. దేనికోసం? మనకు సేవ చేయడానికి. ఇది పెద్ద పని. శ్రీ విగ్రహారాధనైత్యనాన శృంగార తన్మందిర మార్జనాదో యుక్తస్య భక్తాంశ నియుంజతోపి వందే గురు శ్రీ చరణారవిందం. ప్రతిరోజు పొద్దున వాడచ్చు ఈ మంగళారతి. కానీ అర్థం కదండి, అర్థం తెలుసా? గురువు పని ఏంటి? గురువు ఏం చెప్తారు శిష్యులకు? శ్రీ విగ్రహ ఆరాధన, విగ్రహాల ఆరాధన చేపిస్తాడు. అంతేకాదు శృంగార తన్మందిర మార్జనాదో, మందిరము ఇంకా తన శరీరాన్ని, తన మనసును
పరిశుభ్రము చేసే విధానాలు గురువు నేర్పడు, లేక ఆ పద్ధతిలో ఆ విషయంలో గురువు అంకితం చేస్తాడు. యుక్తస్య భక్తాం శరీయుజతోపి భగవంతుడు సంబంధం ఈ కార్యకలాపాల ద్వారా గురువు ఏమిస్తాడు? నియుక్తం కనెక్షన్ చేస్తాడు. కనుకనే గురువు మందిరాలే నిర్మాణం చేస్తాడు, కనుకనే గురువు భగవంతుడు ప్రతిష్టం చేస్తాడు. ఎందుకు? గురువుకు అవసరమా? గురువు ఆయన ఎప్పుడు భగవంతు సేవలు లీనమే ఉన్నాడు. కనుకనే నిజమైన గురువు ధర్మమైంది శిష్యులను భగవంతుని సేవలో మందిరం సేవలు అంకితం చేసుడు. కానీ మనకు మందిరాలతో దేవుళ్ళతో అటువంటి గురువులద్దు. కేవలం పాడదాం పొద్దున బస్ అంతే, మంగళవారం పాడదాం. కానీ అది అర్థం అర్థం చేసుకోలేము మనం. భక్తుల సేవద్దు, భగవంతుని సేవద్దు, బస్ నాంగా నేనున్నా. మళ్ళీ ఎటువంటి గురువు? మనకు తప్పుదారి వ్యతిరేకం దారి మీద చేపించే గురువులు అని వస్తారు. ఇంకా చెప్పడం కూడా నాకు కూడా గురువు ఉన్నాడు, నేను గురువు అదే. ఎటువంటి గురువు? ఎటువంటి గురువు? గురువు పని భగవంతుడికి సంబంధించుడు. గురువు పని భగవంతుని సేవలు అంకితం చేసుడు. సేవకు వ్యతిరేకం చేసి సేవకు దూరం తీసుకుపోయే గురువు కాదు. భక్తులను ద్వేషించుడు, భక్తులను నిందించుడు, భక్తుల విషయం చెడు మాట్లాడు, భక్తులకు వ్యతిరేకం పోవుడు, ప్రచారం వ్యతిరేకం పోవుడు, భక్తుల సాంగత్యంలో విడాకులు చేసుడు, ఇది గురువు పని కాదు. తో ధ్రువ మహారాజ్ బౌద్ధ అనుగ్రహం పొందింది ఎందుకు? ఇవన్నీ విషయాలు ఉండే కాబట్టి, ఇవన్నీ విషయాలు గట్టిగా పాటించు కాబట్టి గప్పుడు బౌద్ధ అనుగ్రహం వచ్చింది. ఒక సందర్భంలో బౌద్ధ చెప్తుండు కి నా పూజ కంటే గొప్పది ఏంటి? నా భక్తుల పూజ. మద్భక్త పూజ పిహాదిక. నాకంటే గొప్పది ఏంటి? నా భక్తుల పూజ. నా పూజ నడుతుంది కానీ నా భక్తులను పూజించు చెప్పుడు. ఆ స్థానము, అటువంటి గొప్పమైన స్థానము భగవంతుడు గురువుకి ఇచ్చేసాడు. కానీ ఏం చేస్తాం మనం? కలియుగంలో ఉన్నాం కదా. కలియుగంలో మాయ శక్తి ఎక్కువ ఉంటుంది, ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే అన్ని యుగాలలో ఉంటుంది కానీ కలియుగంలో ఎక్కువ. ఇక పీక్ స్టేజ్ పరాకాష్ట. కానీ ఎంత గట్టి ఉన్నా కానీ అందులోకి బయట తీసేది ఆ ప్రభావాన్ని బయట తీసేది మార్గం ఒకటి ఉంది. ఏంటి? భగవంతునికి శరణాగతం. దైవేశ గుణమై మమ మాయ దురత్యయ. కృష్ణుడు నా మాయశక్తి చాలా ప్రబలమైన, చాలా గట్టిది. అందుకే ఎవరు కూడా బయట పౌడు సాధ్యం కాదు. మమ మాయ దురత్యయ. కానీ మామేవయ్యే ప్రపద్యంతే మాయాయితాం తరంతి. ఎవరికి నాకు అంకితం అవుతారు మళ్ళీ మాయను తరించగలుగుతారు. కానీ భౌతులు ఎలా అంకితం అవుతాం? గురు ద్వారా. ఫస్ట్ గురువుకు అంకితం కావాల్సిందే. గురువుకు అంకితం అయితే అప్పుడు ఏమవుతుంది? మనము భగవంతుడికి అంకితం కాగలుగుతాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. ఎవరికైనా ప్రశ్న ఉంటే అడగచ్చు, లేకుంటే కీర్తన చేస్తాం. ఎస్, అసైన్మెంట్. నేను పోయిన వారం ఒక అసైన్మెంట్ ఇచ్చింది బ్రహ్మదేవుడు.